సక్సెస్ఫుల్లే 52% మనకే వచ్చేస్తుందంట తెలుగుదేశానికి. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే 30 స్థానాల్లోనే గెలవగలము, 30 స్థానాలు లేదంటే 25 నుంచి 30 స్థానాల మధ్యలోనే మనకు అభ్యర్థులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయ్యారా, లేదంటే పవన్ కళ్యాణ్ అలాగా బాబు గారు ప్రిపేర్ చేసి ఆ 30 దగ్గరికి ఇప్పుడు లాక్కొచ్చారా? పవన్ కళ్యాణ్కే ముందు అసలు తన స్ట్రెంగ్త్ మీద ఒక నమ్మకం లేదు. అంటే వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఒక లెక్క. వీళ్ళు అనుకున్నట్టు లాస్ట్ టైం 10,000 ఓట్లు ఎన్ని వచ్చినాయి, 20,000 ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఒక లెక్క అయితే ఉంది కదా. ఆ క్యాలిక్యులేషన్ లో చూస్తేనే 25 మించి కనబడట్లేదు. అదే అంటున్నాను నేను. అది కాకుండా రెండవది ఏంటంటే లీడర్లను ఎస్టాబ్లిష్ కాల. ఈయన అనేది ఏంటంటే పార్టీ పేరు చెప్పుకుని మీరు ఎదగండి అక్కడ అంటాడు. పార్టీగా తినేమి ప్లాన్ చేయాలి అక్కడ. ఏ స్థానిక ఎన్నికల్లోనో ఒక ప్లాన్ చేసుకుని బీజేపీ వీళ్ళు కలిసి స్కెచ్ చేసుకుని ఇదంతాగా. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జనసేన నడిచిపోయింది. ఇప్పుడు దాని వలన కాస్త కొస్త వచ్చేటువంటిదే ఇతను ప్లానింగ్. ఈయన సొంతగా తయారు చేసిన ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఎవరు చెప్పండి? ప్రజారాజ్యం అప్పటి నుంచి చిరంజీవి కుటుంబం